నేనేమంటానంటే ఉద్యోగి అనేటటువంటి వాడు పెద్ద చిన్న స్థాయిలో ఉండొచ్చు, అంతేగాని పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుడు ఎవరైనా సరే కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. నువ్వు ఉద్యోగస్తుడివే, నీ మీద కూడా ఒక అధికారి ఉంటాడు, వాడు కూడా నీ మీద నీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ వాడి నోటికి వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నీకు ఆత్మాభిమానం లేకుండా నువ్వు ఊరుకుంటావేమో, లేదా అవినీతికి పాల్పడతా నువ్వు ఊరుకుంటావేమో. మేము న్యాయంగా నిబద్ధతతో పనిచేసేటువంటి వాడు ఎవడో కూడా ఊరుకోడు. ఒకవేళ ఆఫీసర్ కదా అని చెప్పేసి మీరు అనుకున్న మా దృష్టికి తీసుకురండి, వాడు ఎవడైనా కావచ్చు. చాలా మంది టార్చర్ చేయటమే మా ఉద్యోగం అన్నట్లుగా ప్రవర్తించేటువంటి అధికారులు కూడా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నారు. అలాగే రాజకీయ నాయకుల మాటలు విని వీడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏంది? హక్కుల కోసం పోరాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట మాట్లాడాలంటే వాడు చవట అయి ఉండాలి, దద్దం అయి ఉండాలి. నాకు రావాల్సింది, నాకు ఇవ్వాల్సింది న్యాయంగా ధర్మంగా ఉన్నటువంటి వాటిని కదా ఎవడని అడుగుతాడు. నేనేమన్నా ₹1 జీతం ఏమన్నా అడిగానా? అది అక్రమం. లేదా నేను అసలు ఉద్యోగానికి రాని ఇంటి దగ్గరే ఉంటాను, నా జీతం ఇవ్వండి అని అడిగానా? అది అధర్మం. నేను చేసే పని నేను చేస్తా ఉన్నా. నాకు ఏవైతే మాన్యువల్లో అంటే నేను ఉద్యోగం నుంచి మీకు రెగ్యులర్ జీతం ఇస్తామని చెప్పేసి మీ మాన్యువల్ ఉందా లేదా, మీ అపాయింట్మెంట్ ఆర్డర్లో ఉందా లేదా, అది అక్రమం కాదా? దాన్ని అడిగితే నేను పార్టీ ద్రోహిని, సమాజ ద్రోహిని, ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదిని, లేకుంటే ఏదో దేశం నుంచి వచ్చిన తీవ్రవాదిని ఎట్లా అవుతాను? చెప్పేటప్పుడేమో అన్ని చక్కటి మాటలు మీరే చెప్తా ఉంటారు, చేసేటటువంటి సందర్భాలు మాత్రం అయ్యా నాకు ఇది న్యాయ ప్రకారంగా మీరు ఇస్తామన్నారు కదా, ఇవ్వలేదు కదా అని చెప్పేసి నేను అడిగితే నేను ఉగ్రవాదిలాగా నన్ను చూస్తే చాలా తిరుగుబాటు అనేటటువంటిది ఎక్కడి నుంచో రాదు. ఇదే తిరుగుబాటు అంటే, ఇట్లానే వచ్చే తిరుగుబాటు అంటే. రష్యా తిరుగుబాటు వచ్చింది, ఫ్రెంచ్ తిరుగుబాటు వచ్చింది.